హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కిచెన్ టిప్ వచ్చేసి మునగాకు కోయడానికి చాలామంది ఏంటంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇబ్బంది అంటే అది ఒక్కొక్క ఆకు కోసుకుంటూ చేస్తూ ఉంటారనమాట. కొంతమందికి తెలిసి ఈ టిప్ వచ్చేసి కొంత తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఒక క్లాత్లో వేసేసి మూట కట్టేసేయండి. మూట కట్టేసి నైట్ అంతా పక్కన పెట్టేసేయండి. తెల్లవారి చూసేసరికి మీకు కాడల నుంచి ఆకులన్నీ కూడా మంచిగా సపరేట్ అయిపోతాయండి. ఇంకా ఈ కాడలన్నీ కూడా మనం తీసేయడం అన్నమాట. ఇక్కడ క్లాత్ మారింది కదండి. ఏం జరిగిందంటే ముందు ఒక క్లాత్లో నేను కోసుకొచ్చి పెట్టిన తర్వాత చిన్న చిన్న గొంగళ్ళండి, చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి, చిన్ని అవన్నీ కూడా మన పక్కకు వచ్చినాయి క్లాత్ మీదకి. నాకు ఇంకా భయం వేసి ఆ ఆకు అంతా కూడా వేరే దాంట్లోకి ఈ క్లాత్లోకి మార్చేసి ఆ క్లాత్ని అయితే నేను వాష్ చేసేసానమాట. చిన్న మన కంటికి కూడా కనపడకుండా ఉంటాయండి చిన్న గ్రీన్ కలర్ పురుగులు అనమాట. చూసుకొని మీరు మంచిగా కడుక్కోవాలన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆకంతా మంచిగా ఊడిపోయిన తర్వాత ఈ కాడలన్నీ తీసేసి ఇంకా ఆకుని మనం శుభ్రంగా కడుక్కోవాలండి. ఎందుకంటే ముందు కడగకుండా క్లాత్లో పెట్టాను కదండి. కడిగి పెడితే ఏమవుతుందంటే అది పాచిపోయినట్టు అదొక స్మెల్ వచ్చేస్తుంది అనమాట. అందుకని కడగకుండానే పెట్టేసేయండి క్లాత్లో. తర్వాత మనం వాడుకునేటప్పుడు అప్పటికప్పుడు కడుక్కుంటే సరిపోతుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఆకంతా కూడా నేను కొంచెం పప్పులోకి కొంచెం పొడి చేద్దాం అన్నట్టుగా అయితే నేను మన చెట్టుదండి, బయటదేం కాదు, మనకు ఆల్రెడీ చెట్టు ఉంది కదా దానిది అనమాట. చూస్తున్నారా కాడలన్నీ ఎంత మంచిగా వచ్చేసినాయో. ఈసారి మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా. అంతా ఒక్కొక్క ఆకు వలుచుకోకుండా. కొంతమందికి తెలుసు, కొంతమంది ఎవరైతే తెలియదో వాళ్ళకైతే ఈ చిన్న షార్ట్ వీడియో అండి. చూస్తున్నారు, ఇంకా చిన్నవి ఉంటాయి. బాగా కూర్చొని మెల్లగా ఏరేసుకుంటే అన్నీ కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఆకు అంతా శుభ్రంగా ఉంటుంది. అలానే ఒక పెద్ద దాంట్లో నీళ్ళు పట్టేసుకొని దాంట్లో 1-2 సార్లు కడిగేసుకుంటే తర్వాత ఒక క్లాత్ పైన ఆరేసేసుకుంటే మనకి ఆకు అంతా కూడా కవర్లో పెట్టుకొని ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు అనమాట. పొడి చేసుకోవచ్చు. ఇక్కడైతే కడిగేసిన తర్వాత ఆరిపోయిన తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, నీట్గా అయితే వచ్చేసింది మనకు ఆకు అంతా కూడా. ఈ మునగాకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. తెలుసుకుంటే మాత్రం మీరు ఇంకా తినకుండా ఉండలేరనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.